అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. ఉపవాసం. ఈ రోజున సంపూర్ణ ఉపవాసం ఉండటం లేదా పాలు పండ్లతో ఉపవాసం చేయడం మంచిది. ఇది శరీరానికి మనసుకు స్వచ్ఛతను చేకూరుస్తుంది. విష్ణు పూజ, ఆలయ సందర్శన. శ్రీ మహావిష్ణువు విగ్రహానికి పాలు పండ్లు పువ్వులతో అభిషేకం చేసి పూజించాలి. దగ్గరలోని విష్ణువు ఆలయాలను సందర్శించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదం. ఉత్తర ద్వార దర్శనం. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని, దాని ద్వారా వెళ్ళడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మంత్రజపం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే వంటి మంత్రాలను జపించడం వల్ల పుణ్యం లభిస్తుంది. భగవద్గీత పారాయణ. భగవద్గీతను పఠించడం వల్ల శ్రీకృష్ణుడితో అనుబంధం ఏర్పడుతుందని, ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని భావిస్తారు. దాన ధర్మాలు. పేదలకు, అవసరమైన వారికి ఆహారం, వస్త్రాలు, ధనం వంటివి దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ధ్యానం. మనసును ఏకాగ్రతతో ఉంచి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. హరినామ సంకీర్తన. విష్ణువు నామాలను కీర్తించడం, భజనలు చేయడం కూడా ఈరోజు చాలా ముఖ్యం. వైకుంఠ ఏకాదశి రోజు చేయకూడని పనులు. బియ్యం మరియు ధాన్యాలు. ఈ రోజున అన్నం అసలు తినకూడదు. ఏకాదశి నాడు బియ్యంలో పాపం నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. బియ్యంతో పాటు గోధుమలు, పప్పు దినుసులు కూడా తినకూడదు. తామసిక ఆహారం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం, గుడ్లు మరియు మద్యం వంటి తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. పగటి నిద్ర. ఏకాదశి రోజున పగటిపూట నిద్రపోకూడదు. ఈ సమయాన్ని ప్రార్థనలు, ధ్యానం లేదా విష్ణు నామస్మరణతో గడపటం చాలా శ్రేయస్కరం. క్షౌరం మరియు గోర్లు కత్తిరించడం. తలస్నానం చేసేటప్పుడు షాంపూ లేదా సోపు ఉపయోగించకూడదని, అలాగే జుట్టు కత్తిరించుకోవడం లేదా గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదని శాస్త్రం చెబుతోంది. కోపం మరియు వాదనలు. ఎవరితోనూ వాదించకూడదు, కోపగించుకోకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని భక్తితో గడపాలి. అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు.